జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చివరన 2.0 యాడ్ అయిందండి. నిజంగానే ఎలా అంటే ఇంతకు ముందు మీరు నా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 1.0 చూసుంటారేమో, ఇప్పుడు 2.0 చూస్తారన్నట్టుగా ఆయన కొన్ని సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే చాలామందికి కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ అభిమానులకి ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చినాయేమో అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి మాటలైతే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతుంది, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఏంలా మన కార్యకర్తలను, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు, మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా. కాబట్టి మంచి చేసిన వారిని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. మీరు ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. మంచి చేసిన వారికి మంచి చెప్దాం, చెడు చేసిన వారికి చెడు చెప్దాం అనే సంకేతాన్ని అయితే కనుక ఇవ్వడం జరిగింది. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రలోభపెట్టినా, భయపెట్టినా దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నాం. అంతేకాదు, జగనన్న 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో ప్రజల కోసమే తాపత్రయపడ్డా. మన పాలనలతో బాబు పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన మనది. కాబట్టి కాలర్ పట్టుకుని నిలదీసే పాలన వారిది. కాబట్టి సూపర్ 6లు లేవు, 7లు లేవు. హామీలకు చంద్రబాబు తొంగలో తొక్కారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే చెప్పా. బాబు నైజం ఎప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడం తథ్యం. కాబట్టి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం. 5 కాదంటండి, 10 కాదంట, 15 కాదంట, 30 ఏళ్ల పాటు పాలిస్తాం. వరుసగా 2 కోవిడ్ల కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజు సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏ రోజు తప్పలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్విగ్నంగా, ఆయన ఉద్విగ్నభరితంగా అయితే కనుక తన ప్రసంగాన్ని, అంటే తన మాటలు అయితే కనుక చెప్పడం చూసాం. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో ఈ 2.0లో చూపిస్తా అని ఆయనంతటా ఆయనే మాట్లాడటం. గుర్తుపెట్టుకోండి, వెంట్రుక మొక్క కూడా ఎవడో పీకలేడు అని ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి అంటే వినడం ఫస్ట్ టైం. నిజంగా ఎలా అంటే
ఏ సందర్భానికి తగ్గట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మాట్లాడాడేమో అని రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ మాట్లాడుకున్నారు. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట ఏంటి ఎలా అంటే ఒక రకమైనటువంటి నూతన ఇచ్చేదాన్ని ఇస్తాదేమో ఎవరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ అలాగే ఆ పార్టీ అభిమానులకు కానీ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు పాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదైతే హామీలన్నీ తొంగలోకి తొక్కేశారు, ఫీజు పోరని అలాగే ఏదైతే హామీలు నెరవేర్చలేదో వీటన్నిటి మీద ప్రజల్లో గళం విప్పుతాం, కాబట్టి ప్రజల్లోనే ఉంటాం. ఇప్పుడు వరకు నేను ఎంతవరకు అంటే గడిచిన ఇన్ని రోజులు కూడా నేను ఒక డైరెక్ట్గా ప్రజలకు మాత్రమే మంచి చేయాలనే ఉద్దేశంతో పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తా. కార్యకర్తలు నేను కట్టించుకోపోవడం వాస్తవమే, కాబట్టి ఆ నాయకుల్ని సరిగా పట్టించుకోవడం వాస్తవమే. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఈ 2.0లో నా కార్యకర్తకి ఎవరైనా సరే ఏమైనా జరిగితే కనుక గుర్తుపెట్టుకోండి, మంచి చేసిన వారిని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి అని ఒక సెవెల్ లాంటిది, ఒక వార్నింగ్ లాంటిది, ఒక మాస్ వార్నింగ్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది అధికార పక్షానికి అనేది ఖచ్చితంగా చెప్పాలి. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి శైలి విభిన్నంగా ఉంది, ఆయన మాట్లాడిన తీరు విభిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో 2.0 అంటే ఏంటో చూపిస్తానన్నారు. అదేంటో మనము చూడాల్సిందే. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు, గుర్తుపెట్టుకుని మరీ లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలా. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.